వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణస్ కిచెన్. ఈ రోజు రెసిపీస్ వచ్చేసి ఒకే ఇంగ్రీడియంట్స్ తో 3 రెసిపీస్ చేయబోతున్నాను. అవి ఏంటంటే కస్టర్డ్ ఐస్ క్రీమ్, బాదం పాలు, కుల్ఫీ. మరి లేట్ చేయకుండా ఈ వీడియోని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బాదం పప్పును తీసుకుని రాత్రంతా నానబెట్టుకుని ఇలా వాటిపై ఉన్న తొక్కలను తీసేద్దాం. వాటిని మిక్సీ జార్లో కొంచెం వేసుకొని పాలు వేసి మెత్తగా ఒక ప్యూరీ లాగా చేసుకోవాలి. తర్వాత మరొక కప్పులో బాయిల్ చేసిన పాలను వేసుకుని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 గ్లాసుల వరకు పాలు వేసుకుని 2 టేబుల్ స్పూన్ పంచదార వేసి ముందుగా కలిపి చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలతో వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న బాదం ప్యూరీని కూడా కస్టర్డ్ మిల్క్లో వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని ఒక రాత్రంతా డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ డే చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు కుల్ఫీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సేమ్ అంతా ప్రాసెస్ అంతా ఒకటేనండి. మిక్సీ జార్లో బాదం పిక్కల్ని తీసుకుని కొంచెం పాలు వేసుకుని మెత్తగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. బౌల్లో పాలు తీసుకుని కస్టర్డ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. బాయిల్ చేసిన పాలు 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని కస్టర్డ్ మిల్క్ని అందులో వేసి ముందుగా చేసిన ప్యూరీని అందులో వేసుకుని డ్రై ఫ్రూట్ పౌడర్ని కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు విధానం కూడా ఇప్పుడు చూపించబోతున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని అవి చల్లారాక గ్లాస్లో వేసి ఒక ఓవర్ నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే హెల్దీ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. బాదం పాలు తయారు విధానం చూసుకుందాం. అంతా సేమ్ ఒకే ప్రాసెస్ అండి. సింపుల్గా ఒకే దాంతో 3 ఇంగ్రీడియంట్స్ చేసేయచ్చు. అంత ఈజీ రెసిపీ అండి. ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా, అలానే మొత్తం అన్నీ ఒకే ప్రాసెస్ అండి. ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడైనా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడిగినా ఇలా చేసేయచ్చండి. హెల్దీగా బాదం పాలు, బాదం ఐస్ క్రీమ్, కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొన్ని నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా ఒకే ఇంగ్రీడియంట్స్తో 3 రెసిపీస్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడైనా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. 3 రెసిపీస్ అనేవి టేస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.